ఉంటాయి. ఎందుకంటే అక్కడే ఒక రహస్యం దాగి ఉందని. ఆ రహస్యం బయటకు వస్తే భూమి మీద నాశనం తప్పని. పూర్వీకులు చెప్పిన మాటలు తరతరాలుగా గ్రామస్తుల చెవులలో మ్రోగుతూనే ఉన్నాయి. ఒక తుఫాను రాత్రి గ్రామం అంతా నిద్రలో ఉండగా ఆలయం ముందు కొంతమంది తాంత్రికులు చేరుకున్నారు. వారు మంత్రోచ్చారణలు మొదలుపెట్టారు. పాత గ్రంథాల్లో చదివిన రహస్య శ్లోకాలతో వారు పాత బంధాన్ని విప్పడానికి ప్రయత్నిస్తున్నారు. వారికి కావాల్సింది శక్తి. అది సాధారణ శక్తి కాదు, అసుర శక్తి. ఎందుకంటే వారు నమ్మిన శక్తి కాలనేత్ర అనే భయంకర రాక్షసుడిలో ఉంది. వేల సంవత్సరాల క్రితం దేవతలే అతన్ని ఓడించి ఆలయంలోని గర్భగుడిలో బంధించారని పూర్వ కాలపు కథలు చెబుతాయి. చీకటిలో మంత్రోచ్చారణలు జోరుగా సాగుతూనే ఉండగా ఒక్కసారిగా నేల కంపించింది. ఆలయ ద్వారం చీలిపోయింది. పొగల మధ్య నుంచి రెండు ఎర్రటి కళ్ళు మెరిశాయి. గట్టిగా గర్జన వినిపించింది. దాని వెంటనే ఒక దహించే వేడి గాలి వారిని తాకింది. కాలనేత్ర బయటికి వచ్చాడు.